అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థిని ఏ విధంగా మన స్కూల్లో రీజాయిన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. సాధారణంగా విద్యార్థిని ఏ విధంగా రీజాయిన్ చేసుకోవాలి అనేది ఇదివరకు అయితే మనం అంటే వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చిన లేదంటే మన పాఠశాలలో మన స్కూల్లో ఆ విద్యార్థిని జాయిన్ చేసుకున్న ఇంపోర్ట్ ద్వారా మనం జాయిన్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ఇంపోర్ట్ ఆప్షన్ని డిజేబుల్ చేశారు. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు డ్రాప్ బాక్స్లో ఉండి మరలా విద్యార్థి మన పాఠశాలకు వస్తుంటే ఏ విధంగా రీజాయిన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆప్షను అనేది లాగిన్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా రీజాయిన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిఎస్సి సైట్లోకి వెళ్ళాలి. ఈ సిఎస్సి సైటు ఎంటర్ చేసి దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఆ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సిఎస్సి సైటు దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాగిన్ కావాలంటే యూజర్ నేము మనం ఎంఈఓ గారి ఏ మండలం సంబంధించి ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ గారి యొక్క యూజర్ నేమ్ ఇవ్వాలి, అంటే ఆఫీస్ యొక్క యూడైస్ కోడ్ ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. అక్కడ వచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాము. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ సర్వీసెస్ ఉంటుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇట్లాగా ఓపెన్ అవుతుంది. సో మనం వీటిలో ఏ ఆప్షన్లోకి పోవాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అదే ఈ సర్వీసెస్లో మనకి R1, R2, R3, R4, R5 ఇట్లా ఉంటాయి. మనం R3 సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి R3 సర్వీసెస్లోకి దాన్ని క్లిక్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, R3 సర్వీసెస్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి దీంట్లో మళ్ళా సబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే R3.7 డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ రీజాయినింగ్ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ రీజాయినింగ్ అనేటువంటిది వచ్చింది. స్టూడెంట్ పెన్ ఐడి అని ఇక్కడ అడుగుతుంది. స్టూడెంట్ యొక్క పెన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ స్టూడెంట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా వితిన్ మండలంలో ఆ స్టూడెంట్ ఏ మండలంలో అయితే ఉన్నాడో ఆ మండలంలో జాయిన్ అయ్యేదానికి మాత్రమే ప్రస్తుతానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని టీచర్స్ ముఖ్యంగా గమనించగలరని అనుకుంటున్నాను. ఆ స్టూడెంట్ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్, చైల్డ్ ఐడి, పెన్ ఐడి, నేమ్, మొబైల్ నంబర్, క్లాస్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. అదేవిధంగా డ్రాప్ అవుట్ రీజను, తర్వాత రిమార్క్స్, నెక్స్ట్ కాంటాక్ట్ పర్సన్, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. వాటిని మనం ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఈ విద్యార్థి ఏ స్కూల్ అయితే జాయిన్ అవుతున్నాడో ఆ స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వితిన్ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ మాత్రం మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఆ విధంగా మనం ఆ పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇదివరకులాగా ఈజీగా రీజాయిన్ చేసుకోవడానికి అవకాశం లేదు. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా
ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత మాత్రమే ఆ విద్యార్థి ఏ స్కూల్ అయితే రీజాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ఆ స్కూల్లో రీజాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఎంఈఓ గారు ఆ విద్యార్థి ఏ పాఠశాల అయితే ప్రజెంట్ చదువుతున్నాడో ఆ పాఠశాలకు విజిట్ చేసి ఆ విద్యార్థితో ఒక ఫోటో అనేది దిగాల్సి ఉంటుంది. ఆ ఫోటోని కంపల్సరీగా ఇక్కడ బ్రౌజ్ సెలెక్ట్ చేసుకొని ఆడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ దాంతో ఈ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి అక్కడ మనం రిమార్క్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ అనేది ఆర్జేడీ గారికి వెళ్ళడం జరుగుతుంది. డిఓ గారికి వెళ్తుంది. ఫస్ట్ డిఓ గారి నుంచి ఆర్జేడీ గారికి వెళ్తుంది. ఆర్జేడీ గారు దీనంతా పరిశీలన చేసి నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి రిక్వెస్ట్ పెడతారు. ఫైనల్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ రిక్వెస్ట్ని అప్లోడ్ చేసినటువంటి విద్యార్థి పేరు అనేది ఓకే చేస్తే అది ఓకే కావడం జరుగుతుంది. ఇంత ప్రొసీజర్ ఉంది. దీన్ని సిస్టమేటిక్గా జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ ప్రొసీజర్ అంతా పాటించినట్లయితే మనం ఏ విద్యార్థిని అయితే రీజాయిన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని సక్సెస్ఫుల్గా మన పాఠశాలలో రీజాయిన్ చేసుకోగలము. కనుక డ్రాప్ అవుట్ బాక్స్ నుంచి మన విద్యార్థిని మరలా తిరిగి మన స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.